శనివారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం హంద్రనీవ పంప్ హౌస్ ను మరియు విస్తీర్ణ పనులను సిపిఎం పార్టీ నాయకులు టి గోపాలకృష్ణ, ఎం కర్ణ, ఉస్మాన్ బాషా, జయరాణి, బాలయ్య, వెంకటేశ్వరరావు, దూదెకుల బాబు, హర్షవర్ధన్, రాము, శివులతో కూడిన సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు మరియు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు హంద్రనీవ ప్రాజెక్టు కోసం ముచ్చుమర్రి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం కోసం నందికొట్కూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, వేలాది ఎకరాల భూములు నీటిలో మునిగి సర్వం త్యాగం చేసిన ఈ ప్రాంతానికి తాగునీరు అందించకుండా పాలక ప్రభుత్వాలు సుదూర ప్రాంతాలకు అనంతపురం, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు ఈ నీటిని తరలించకపోతున్నారని ఆరోపించారు. మల్యాల, అల్లూరు, వడ్డెమాను, బ్రాహ్మణ కొట్కూరు గ్రామాల మీదుగా కళ్ళ ఎదుటనే హంద్రనీవ ప్రాజెక్టు ద్వారా నీరు పోతున్నా ఈ ప్రాంతం రైతాంగం వర్షధారం పైన ఆధారపడి పంటలు పండిస్తున్నారన్నారు. నేడు హంద్రనీవ విస్తీర్ణ పనులు జరుగుతున్న సందర్భంగా తూములు ఏర్పాటు చేసి పంట కాలువలు నిర్మించి సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సమైనటువంటిది అక్కడ గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి పానక చెరువులో కలుపుతాం, దానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నాడు. 81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇస్తామని చెప్తా ఉన్నాడు. అది సాధ్యంగానటువంటిది, ఆచరణ సాధ్యంగానటువంటి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, ఆయన పదవి కూడా అయిపోతుంది, కానీ నీళ్లు మాత్రం రావు. రాయలసీమ మాత్రం కరువు నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లాలో సంబంధించినటువంటి రాయలసీమలో ముఖ్యంగా అభివృద్ధి కావడానికి, తాగునీరు పరిష్కారం కావడానికి తక్షణం హంద్రనీవ ప్రధానంగా విస్తరణ పనులు వెంటనే పూర్తి చేసి రాయలసీమ సంబంధించినటువంటిది కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి వెంటనే యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి నిధులు కేటాయించి పూర్తి పనులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, హంద్రనీవ పనులు సంబంధించినట్టు జరుగుతున్నా ఇప్పటికైనా ఇక్కడ లోకల్గా పాలకులు సంబంధించినటువంటిది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెంటనే స్పందించి లోకల్గా నందికొట్కూరు నియోజకవర్గానికి ఇప్పుడు మల్యాల హంద్రనీవ ఉంది, కానీ మల్యాలలో ఉన్నటువంటి రైతులకు, భూములకు నీళ్లు లేనటువంటి పరిస్థితి. వర్షం పైన ఆధారపడి వ్యవసాయాన్ని సాగు చేసుకున్నారు. నందికొట్కూరు మండలానికి నీళ్లు, వెలుతురు మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తామన్నారు, దానికి దిక్కు లేదు. అందుకనే ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఈ హంద్రనీవ పనులు విస్తరణ సందర్భంగానే పంట కాలువలు ఏర్పాటు చేయమని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నందికొట్కూరు మండలం కానీ, మిడుతూరు మండలం కానీ బంగ్లాకు సంబంధించినటువంటి తీసుకెళ్లడానికి, ఈ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కోసం, సాగునీటి కోసం పంట కాలువలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో సంబంధించినటువంటిది పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటిది మన బానగచెర్ల కాటికి గోదావరిని తీసుకురావచ్చు, కానీ ఇక్కడ గుండ్రేవుల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే కేసు కెనాల్కు 2 కార్లకు నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం 1500 కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తవుతుంది, వేదావతి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా అంతా కూడా 2 కార్లు కూడా ప్రతి ఎకరాకు సాగునీరు అందియవచ్చు, కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏమంటే హంద్రనీవ పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు నాణ్యత లేవు, అవి సంబంధించినటువంటిది విస్తరణ పనులు కాంట్రాక్ట్ యొక్క దోపిడీ జరుగుతూ ఉంది, దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానిపైన నిఘా అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి అవినీతికి ఎవరు పాల్పడినారు, నాణ్యత